హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్లో రూల్ నెంబర్ 5 గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ రూల్ నెంబర్ 1, 2, 3, 4 సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేస్తున్నాను. ఆ వీడియోలో ఎవరైనా వాచ్ చేయకపోయినట్లయితే ఆ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. తప్పనిసరిగా వాచ్ చేయండి. పైన ఎండ్ కార్డ్స్, లైవ్ కార్డ్స్లో కొన్ని వీడియోలు డిస్ప్లే అవుతాయి. వాటిని టచ్ చేస్తే మీకు ఆ వీడియోలు కూడా డిస్ప్లే అవుతాయి. అలాగే మీకు ఇంగ్లీష్ గ్రామర్లో ఏ టాపిక్ కావాలన్నా యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళి ఆ టాపిక్ నేమ్ టైప్ చేసి ఆ పక్కన @మూర్తి సార్ MURTHYSIR అనే స్పేస్ లేకుండా టైప్ చేస్తే మీకు ఆ వీడియో అనేది మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి అయితే ఈ ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్ వీడియోలన్నీ కూడా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్ సంబంధించిన వీడియోలన్నీ కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు ఉపయోగపడతాయి. టెట్, డిఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్, అలాగే రైల్వే ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్ అందరికీ ఉపయోగపడే వీడియోలు ఇవి. కాబట్టి తప్పనిసరిగా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనము ఇంపార్టెంట్ ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్లో రూల్ నెంబర్ 5 గురించి డిస్కస్ చేద్దాం. ఈ రూల్ నెంబర్ 5లో మనం ఈరోజు నో సూనర్ దాన్, హార్డ్లీ వెన్, స్కేర్స్లీ వెన్, బేర్లీ వెన్ మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ సందర్భంలో వాటి మీద మనకి బిట్స్ రావడం జరుగుతుందని డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఫస్ట్గా వీటి మీద మనకు బిట్టు వచ్చే అవకాశం ఎక్కడ ఉంటుందంటే ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెందుతుంది అని కూడా అడుగుతాడు. నో సూనర్ దాన్, హార్డ్లీ వెన్, స్కేర్స్లీ వెన్, బేర్లీ వెన్ అనేవి ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడిగితే ఇవి కంజంక్షన్స్ అవుతాయి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కంజంక్షన్స్ అవుతాయి. రెండు సింపుల్ సెంటెన్స్లని ఈ నో సూనర్ దాన్తో కానీ, హార్డ్లీ వెన్తో కానీ, స్కేర్స్లీ వెన్తో కానీ మనం జాయిన్ చేస్తే ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ ఏర్పడతాయి. కాబట్టి ఇవి సబార్డినేట్ కంజంక్షన్స్ అన్నమాట. సో ఇవి ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెందుతాయని మనం ఒక బిట్ అడిగినట్లయితే వాటి కింద అండర్లైన్ చేసి ఇవి కంజంక్షన్స్ అవుతాయని చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్గా మనము ఈ రూల్ నెంబర్ 5లో నో సూనర్ దాన్ గురించి నేర్చుకుందాం. ఈ నో సూనర్ దాన్ని మనము వాడేటప్పుడు బిట్ ఏ విధంగా వస్తుందంటే నో సూనర్ దాన్తో రాసేటప్పుడు స్ట్రక్చర్ మీద బిట్ అడుగుతాడు. అలాగే నో సూనర్కి దాన్ అనే కాంబినేషన్, నో సూనర్కి దాన్ అనేది రాయాలి కంజంక్షన్లో. ఓకేనా? నో సూనర్కి దాన్ అనే రాయాలి. సో అక్కడ దాన్ కాకుండా ఇంకేది ఇచ్చినా అక్కడ మనకి మిస్టేక్ ఉన్నట్టు, అంటే కరెక్షన్ ఉన్నట్టు అన్నమాట, స్పాటింగ్ ఎర్రర్స్లో కానీ. సో బిట్ ఏ విధంగా కొడుతాడంటే దాని తర్వాత స్ట్రక్చర్ మీద అడుగుతాడు. అలాగే అంటే వెర్బ్కు సంబంధించిన స్ట్రక్చర్ మీద అడుగుతాడు. అలాగే దాని కాంబినేషన్ నో సూనర్కి దాన్ రావాలి, దీని మీద కూడా అడుగుతాడు. అలాగే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద కూడా అడుగుతాడు. ఓకేనా? అయితే ఈ నో సూనర్ దాన్, హార్డ్లీ వెన్, స్కేర్స్లీ వెన్, బేర్లీ వెన్ అనేవి ఏంటంటే సక్సెసివిటీ ఆఫ్ ది యాక్టివిటీస్ అనే రెండు సక్సెసివిటీ ఆఫ్ యాక్టివిటీస్ గురించి చెప్తుంది. అంటే రెండు పనులు వెంటనే జరిగితే వాటిని వీటితో మనం జాయిన్ చేసి చెప్తాం అన్నమాట. అయితే నేను ఆల్రెడీ ఈ నో సూనర్ దాన్తో, హార్డ్లీ వెన్తో, స్కేర్స్లీ వెన్తో నేను రెండు సెంటెన్స్లను ఏ విధంగా జాయిన్ చేయాలనేది గతంలోనే వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా? ఆ వీడియో లింక్లు కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఓకేనా? అయితే ఇక్కడ సపోజ్ ఉదాహరణకి నో సూనర్ యాడ్ హీ క్లోజ్డ్ ద డోర్ దాన్ సంబడి నాక్డ్. అంటే అతను డోర్ క్లోజ్ చేశాడో లేదో, లేదు క్లోజ్ చేసిన వెంటనే మరొకరు ఎవరో కొడుతున్నారని. ఒక పని జరిగిందో లేదో వెంటనే మరో పని జరిగితే, ఒక పని జరిగిన వెంటనే ఇంకో పని జరిగితే అటువంటి రెండు యాక్షన్స్ని ఈ నో సూనర్ దాన్తో కానీ, హార్డ్లీ వెన్తో కానీ, స్కేర్స్లీ వెన్తో కానీ జాయిన్ చేస్తారనమాట. ఓకేనా? సపోజు నోబడీ హ్యాడ్ ద టీచర్ కమ్ టు ద స్కూల్ దాన్ ద స్టూడెంట్స్ స్టూడ్ అప్. అంటే టీచర్ క్లాస్లోకి రాగానే, వచ్చారో లేదో వెంటనే స్టూడెంట్స్ నిలబడ్డారు అని. ఒక పని జరిగిన వెంటనే ఇంకో పని జరిగితే సక్సెసివిటీ ఆఫ్ ది టూ యాక్టివిటీస్ని ఈ రెండు జాయిన్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో మనకి ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్పాటింగ్ ఎర్రర్స్లో వాటిలో స్ట్రక్చర్స్ మీద మనకి ఎక్కువగా బిట్లు అనేది రావడం అనేది జరుగుతుంది. చూద్దాం. నో సూనర్ తర్వాత వెంటనే మనకి హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3, నో సూనర్ తర్వాత హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3, లేదా డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1, డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ఇన్వర్షన్ అంటుందండి. నో సూనర్ స్టార్టింగ్లో ఉన్నది అంటే స్ట్రక్చర్ ఇలా రావాలి. హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 కానీ, డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 కానీ రావాలి. తర్వాత దాన్ అనే కంజంక్షన్ కాంబినేషన్, నో సూనర్కి దాన్ అనే కంజంక్షన్ రావాలి. ఓకేనా? తర్వాత మరొక సెంటెన్స్ ఉంటుంది కదా, సబ్జెక్ట్ ఉంటుంది, పక్కన వెర్బ్ టు ఉండాలి. ఇక్కడ వెర్బ్ టు ఉండాలి, సింపుల్ పాస్ట్లో ఉండాలి. సో దాన్ తర్వాత వెర్బ్ టు ఉంది అంటే ఇక్కడ నో సూనర్తో ఏమొస్తుంది, హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 కానీ, డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 కానీ వస్తుంది. ఇది కాంబినేషన్. దాన్ తర్వాత ఉన్న సెంటెన్స్లో వెర్బ్ టు ఉండాలి. ఓకేనా? సింపుల్ పాస్ట్లో ఉంటే ఇక్కడ నో సూనర్తో హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 లేదా డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 వస్తుంది. అది మెయిన్ స్ట్రక్చర్. ఓకేనా? నెక్స్ట్
ఒకవేళ నో సోనర్ స్టార్టింగ్లో రాస్తే ఇది స్ట్రక్చర్ హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. ఒకవేళ సబ్జెక్టే ముందు రాయాలనుకుంటే సబ్జెక్ట్ ముందు రాసి హ్యాడ్ తర్వాత వచ్చి నో సోనర్ వస్తుంది. సబ్జెక్ట్ స్టార్టింగ్ వస్తే హ్యాడ్ నో సోనరు V3 వస్తుంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ నో సోనర్ ప్లస్ V3 వస్తుంది. మిగతా అంతా సేమ్ దాన్ వస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది, V2 వస్తుంది కామన్. నో సోనర్ స్టార్టింగ్లో రాయాలంటే హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3. సబ్జెక్టే స్టార్టింగ్లో రాయాలంటే సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ రాసి నో సోనర్ రాయాలి, అప్పుడు V3 రాయాలి. దాన్ అనేది రిమైనింగ్ కామన్. ఒకవేళ ఈ స్ట్రక్చర్కి కానీ సబ్జెక్ట్ ముందు రాయాలనుకుంటే డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1కి రాయాలనుకుంటే సబ్జెక్ట్ ముందు రాసి నో సోనర్ వెంటనే వచ్చి ఒకటి వెర్బ్ 2 రాయాలి. ఎందుకంటే డిడ్ ప్లస్ V1 అంటేనే వెర్బ్ 2కి సమానం. మళ్ళీ చెప్తాను చూడండి. నో సోనర్ స్టార్టింగ్లో ఉందంటే రెండు స్ట్రక్చర్లు రావాలి. హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 కానీ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 కానీ. లేదు సబ్జెక్టే ముందు పెట్టి నో సోనర్ రాసాడంటే ముందు హ్యాడ్ ఉండి నో సోనర్ తర్వాత V3 ఉండాలి. హ్యాడ్ ప్లస్ నో సోనర్ ప్లస్ V3 ఉండాలి. స్టార్టింగ్లో సబ్జెక్ట్ రావాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీనికి కానీ సబ్జెక్ట్ ముందు రాయాలంటే ఈ స్ట్రక్చర్కి సబ్జెక్ట్ రాసి నో సోనర్ రాసి వెర్బ్ 2 రావాలి. ఇక్కడ డిడ్ రాదు. సబ్జెక్ట్ ముందుంటే సబ్జెక్ట్ తర్వాత నో సోనర్ రాసి వెంటనే వెర్బ్ 2 రాయాలి. ఓకేనా? నో సోనరే స్టార్టింగ్లో ఉండాలంటే ఈ స్ట్రక్చర్ ఫాలో అవుతాయి. హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. స్ట్రక్చర్స్ మీద స్పాటింగ్ ఎర్రర్స్లో కానీ కరెక్షన్ సెంటెన్స్లో మనకి మిస్టేక్స్ రావడం అనేది జరుగుతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో దాని తర్వాత కానీ ఇక్కడ సింపుల్ ప్రజెంట్ ఇచ్చడం కానీ వెర్బ్ 1 కానీ వెర్బ్ 1కి SRS ఇస్తే అప్పుడు నో సోనర్తో ఏమొస్తుందంటే ఇక్కడ డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 కానీ డజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 కానీ వస్తుంది. డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 డజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 వస్తుంది. ఇప్పుడు ఈ రెండో సెంటెన్స్ దాని తర్వాత ఉన్న సెంటెన్స్లో వెర్బ్ 1 కానీ వెర్బ్ 1కి SRS కానీ ఉంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ కానీ ఉంటే ఇక్కడ డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 డజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 వస్తుంది. అదే ఇక్కడ V2 ఉందంటే ఇక్కడ హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ఈ రెండిట్లో ఏదైనా రావాలి. ఓకేనండి? ఇప్పుడు కొన్ని బిట్స్ చూద్దాం. నో సోనర్ ద థీఫ్ హ్యాడ్ సీన్ ద పోలీస్ దాన్ హీ ర్యాన్ అవే. అంటే దొంగ పోలీసుని చూసాడు లేదు వెంటనే పారిపోయాడు. సో ఒక పని జరిగిన వెంటనే ఇంకో పని జరిగితే అటువంటి వాటిని ఈ నో సోనర్ దాన్తో మనము జాయిన్ చేస్తాం. సో మన స్ట్రక్చర్ ప్రకారంగా నో సోనర్తో స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ దాన్ తర్వాత దాన్ ఉంది, ఇక్కడ లేదా దాన్ ఉంది. నో సోనర్కి దాన్ ఉంది, సరిపోయింది. ఇక్కడ వెర్బ్ 2 ఉందా లేదా వెర్బ్ 2 ఉంది. సో ఇక్కడ వెర్బ్ 2 ఉంది అంటే నో సోనర్తో స్టార్ట్ అయితే స్ట్రక్చర్ హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 అయినా ఉండాలి, డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 అయినా ఉండాలి. మరి ఇక్కడ చూడండి, నో సోనర్తో స్టార్ట్ అయితే అంటేనే హ్యాడ్ ఉండాలి, తర్వాత సబ్జెక్ట్ రావాలి. కానీ ఇక్కడ సబ్జెక్ట్ వచ్చింది థీఫ్ అని, హ్యాడ్ తర్వాత వచ్చింది కాబట్టి రాంగ్ అనమాట. కాబట్టి మనం ఏం రాయాలి, ఇక్కడ హ్యాడ్ ఎక్కడ రావాలి, హ్యాడ్ ద థీఫ్ సీన్ ద పోలీస్. ఓకేనా? నో సోనర్ తర్వాత హ్యాడ్ రావాలి. నో సోనర్ హ్యాడ్ ద థీఫ్ సీన్ ద పోలీస్ దాన్ హీ ర్యాన్ అవే. ఓకేనండి? స్ట్రక్చర్ ప్రకారంగా నో సోనర్ ముందు ఉందంటే స్టార్టింగ్లో ఉందంటే వెంటనే హ్యాడ్ ముందుకు రావాలి, ఆ తర్వాత సబ్జెక్ట్ రాయాలి. హ్యాడ్ ద థీఫ్ సీన్ ద పోలీస్ THAN దాన్ రావాలి. హీ ర్యాన్ అవే, ఇక్కడ వెర్బ్ 2 ఉంది. సరిపోయింది కదా? ఈ విధంగా మనకి స్పాటింగ్ ఎర్రర్స్లో స్ట్రక్చర్ని మారుస్తారు. D2 హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 రాయకుండా సబ్జెక్ట్ ముందు రాసి హ్యాడ్ తర్వాత రాసేస్తారు నో సోనర్ తర్వాత. అది చాలా ఎక్కువగా అడుగుతుంది దీని మీద. నెక్స్ట్ నో సోనర్ యాడ్ హీ రీచ్డ్. నో సోనర్ తర్వాత వెంటనే యాడ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, V3 ఉంది, సరిపోయింది. ద స్టేషన్ WHN వెన్ ఇచ్చాడు. సో నో సోనర్తో మనకు రావాల్సింది వెన్ కాదు, ఏం రాయాలి, దాన్ రాయాలి. సో ఈ కాంబినేషన్ కూడా బిట్ అడుగుతాడు. నో సోనర్ యాడ్ హీ రీచ్డ్ ద స్టేషన్ దాన్ ద ట్రైన్ అరైవ్డ్. ఓకేనా? ఎక్కడంటే అతను స్టేషన్కి వెళ్ళాడో లేదో వెంటనే ట్రైన్ వచ్చింది అని అర్థం. ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. నో సోనర్ స్టార్టింగ్లో ఇచ్చాడు అంటే రెండు స్ట్రక్చర్లు గుర్తుపెట్టుకోండి. హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. సో హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 సరిపోయింది. వెన్ కాదు, ఏం రావాలి, దాన్ రావాలి. నెక్స్ట్ అండి, హీ నో సోనర్ హ్యాడ్ కమ్ అవుట్ ఆఫ్ ది హౌస్ దాన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. అతను ఇంట్లో నుంచి బయటకు వచ్చాడో లేదో వెంటనే వర్షం స్టార్ట్ అయ్యింది అని అర్థం. అయితే ఇక్కడ స్టార్టింగ్లో సబ్జెక్ట్ ఇచ్చాడు, సబ్జెక్ట్తో రాశాడు. నెక్స్ట్ అంటే హ్యాడ్ ప్లస్ V3 కనబడుతుంది. సబ్జెక్ట్తో రాసి హ్యాడ్ ప్లస్ V3 ఉంటే ఏం రాయాలి, స్ట్రక్చరు సబ్జెక్ట్ రాసి హ్యాడ్ రాసి
తర్వాత నో సూనర్ రాయాలి. సబ్జెక్ట్ రాసి హ్యాడ్ ఇక్కడ రాయాలి, నో సూనర్ ఇక్కడ రాయకూడదు, హ్యాడ్ రాయాలి. అక్కడ హ్యాడ్ రాసి అప్పుడు ఇక్కడ నో సూనర్ రాయాలి. చూసుకోండి స్ట్రక్చర్ పైన హీ హ్యాడ్ నో సోనార్ కమ్ అవుట్ ఆఫ్ ది హౌస్ అనాల. సబ్జెక్ట్ స్టార్టింగ్లో వచ్చిందంటే వెంటనే హ్యాడ్ రాసి అప్పుడు నో సోనార్ రాయాలి. హీ హ్యాడ్ నో సోనార్ కమ్ అవుట్ ఆఫ్ ది హౌస్ దాన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. దాన్ సరిపోయింది, ఇక్కడ వెర్బ్ టు సరిపోయింది. ఓకేనా? ఈ స్ట్రక్చర్ మారుతుంది. సబ్జెక్ట్ ముందు వచ్చిందంటే హ్యాడ్ తర్వాత నో సోనార్ రావాలా, V3 రావాలా. నో సోనార్ ముందు వచ్చిందంటే హ్యాడ్ రావాలి, సబ్జెక్ట్ రావాలి, V3 రావాలి. హ్యాడ్ రావాలి, సబ్జెక్ట్ రావాలి, V3 రావాలి. ఈ స్ట్రక్చర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మరి కొన్ని బిట్స్ చూద్దాం. బిట్ చూడండి ఫ్రెండ్స్. నో సోనర్ డిడ్ హీ గాట్ ద జాబ్. నో సోనర్ డిడ్ హీ గాట్ ద జాబ్ దాన్ హీ హెల్ప్డ్ ద పూర్ అని ఉంది. ఇక్కడ చూడండి, డిడ్తో ఇచ్చాడు. డిడ్తో ఇచ్చినప్పుడు డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 రాయాలి. డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 రాయాలి. నో సోనర్ స్టార్టింగ్లో ఇచ్చాడు అంటే ఈ రెండు స్ట్రక్చర్లే గుర్తుపెట్టుకోండి. హ్యాడ్ తర్వాత సబ్జెక్ట్ ఉండాలి, అதாவது V3 ఉండాలి. డిడ్ తర్వాత సబ్జెక్ట్ ఉండాలి, ఆ తర్వాత V1 రావాలి. నో సోనర్ స్టార్టింగ్ ఇస్తే దాన్ ఉందా లేదా, దాన్ ఉంది. తర్వాత సెంటెన్స్లో హెల్ప్డ్ అంటే V2 ఉందా లేదా, V2 ఉంది. సో ఆ రెండు ఉంటేనే, అదే వెర్బ్ టు ఉంటేనే ఈ స్ట్రక్చర్లో ఇటుపక్క వెర్బ్ టు ఉంటేనే. ఓకేనా? నెక్స్ట్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ఉందా లేదా, V1 ఇది తప్పు. గెట్ అనేది V1, ఇది రాంగ్ అనమాట. నో సోనర్ డిడ్ హీ గెట్ ద జాబ్, డిడ్ హీ గెట్ ద జాబ్ దాన్ హీ హెల్ప్డ్ ద పూర్, దాన్ హీ హెల్ప్డ్ ద పూర్. ఓకేనండి? దాన్ హీ హెల్ప్డ్ ద పూర్ అంటే అతను జాబ్ వచ్చిందో లేదో వెంటనే అతను పేదవారికి సహాయం చేసాడని అర్థం. డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 రావాలి. నో సోనర్ డిడ్ హీ సెండ్ ఏ మెసేజ్ దాన్ హీ కాల్స్ టు హెర్. ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మన నో సోనర్ తర్వాత అంటే డిడ్ ఇచ్చాడు అంటే సింపుల్ పాస్ట్లో ఉంది. సో పాస్ట్లో ఉందంటే దాన్ తర్వాత కూడా ఇక్కడ వెర్బ్ టు ఉండాలి. సో కాల్ బదులుగా ఏమొస్తుంది, కాల్డ్ రావాలి. నెక్స్ట్ దాన్ ఉందా లేదా, సరిపోయింది నో సోనర్కి. డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 రాయాలి. ఇక్కడ V1 రాయాలంటే సెంట్. ఓకేనా? నో సోనర్ డిడ్ హీ సెంట్, సరిపోయింది. సెంట్ రైట్ సరిపోయిందండి. సెంట్ సరిపోయింది. డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. సో డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ఉంది. ఇక్కడ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ఉందంటే ఇక్కడ వెర్బ్ టు రావాలని చెప్పాను. కానీ ఇక్కడ కాల్స్ అని ఇచ్చాడు. వెర్బ్ 1కి SRES ఇచ్చారు కాబట్టి తప్పు. ఏం రాయాలి, కాల్డ్ అని రాయాలి. కాబట్టి దాన్ ఉందా లేదా, నో సోనర్తో దాన్ ఉంది. ఈ విధంగా నో సోనర్తో దాన్ ఇవ్వాలి. దాన్ ఇవ్వకపోతే అక్కడ అది కూడా మిస్టేక్, మన కరెక్ట్ సెంటెన్స్లో అది కూడా మనం పాయింట్అవుట్ చేయాలి. వెన్న కానీ దాన్ కానీ ఇస్తే దాన్ THAN దాన్ రాయాలి. డిడ్ తర్వాత ఇక్కడ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 రావాలి. డిడ్ రావాలి, సబ్జెక్ట్ రావాలి. అలాగే హ్యాడ్ రావాలి, సబ్జెక్ట్ రావాలి, V3 రావాలి. ఇప్పుడు నో సోనర్ స్టార్టింగ్ ఉంటే, ఒకవేళ సబ్జెక్టే ముందుంటే హ్యాడ్ నో సోనరు V3 రావాలా. సబ్జెక్టే ముందుంటే నో సోనరు V2 రావాలి. V2తో అయితే ఈ స్ట్రక్చరు, హ్యాడ్ ప్లస్ V3 అయితే ఈ స్ట్రక్చరు. ఆ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు హార్డ్లీ వెన్, స్కేర్స్లీ వెన్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, హార్డ్లీ, స్కేర్స్లీ, బేర్లీ. హార్డ్లీ, స్కేర్స్లీ, బేర్లీ వీటితో స్టార్ట్ అయినప్పుడు వీటి తర్వాత వెంటనే హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 సేమ్ నో సోనర్ లాగే, నో సోనర్ స్ట్రక్చర్ ఎలా ఉందో హార్డ్లీ, బేర్లీ, స్కేర్లీ కూడా సేమ్ స్ట్రక్చర్. హార్డ్లీ తర్వాత హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 ఉండాలి. హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 కానీ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ఉండాలి. ఓకేనా? అయితే నో సోనర్కి అయితే దాన్ వస్తుంది. హార్డ్లీ, స్కేర్స్లీ, బేర్లీకి అయితే వెన్ వస్తుంది. వెన్ కానీ బిఫోర్ కూడా కొన్ని సందర్భాలు ఇస్తాడు. ఓకేనా? సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. హార్డ్లీ, స్కేర్స్లీ, బేర్లీతో WHEN వెన్ అని రావచ్చు, బిఫోర్ అనే రావచ్చు. ఓకే, రెండిట్లో ఏది ఇచ్చినా రైటే. తర్వాత సబ్జెక్ట్ ప్లస్ V2. తర్వాత సెంటెన్స్లో సింపుల్ పాస్ట్లో ఉండాలి. V2లో ఉంటే ఇటు పక్క స్ట్రక్చర్ ఏంటంటే హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3, డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. ఎప్పుడు ఇవి స్టార్టింగ్లో ఉన్నప్పుడు హార్డ్లీ, స్కేర్స్లీ, బేర్లీ. ఒకవేళ సబ్జెక్టే ముందు రాయాలనుకుంటే సబ్జెక్ట్ ముందు రాసి హ్యాడ్ తర్వాత హార్డ్లీ, స్కేర్స్లీ, బేర్లీ రాసి తర్వాత V3 రాయాలి. హ్యాడ్ హార్డ్లీ V3, హ్యాడ్ స్కేర్స్లీ V3, హ్యాడ్ బేర్లీ V3 ఎప్పుడు సబ్జెక్ట్ స్టార్టింగ్లో ఉంటే. మిగతా కామన్ వెన్, సబ్జెక్ట్ ప్లస్ V2. అదే ఈ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1కి కానీ సబ్జెక్ట్ ముందు రావాలంటే సబ్జెక్ట్ ముందు వచ్చి హార్డ్లీ, స్కేర్స్లీ, బేర్లీ రాసి తర్వాత V2 రాయాలి. ఇక డిడ్ మర్రాదు. సబ్జెక్ట్ తర్వాత వెంటనే హార్డ్లీ, స్కేర్స్లీ, బేర్లీ తర్వాత V2 రాయాలి. మిగతా అంతా మామూలు వెన్, సబ్జెక్ట్ ప్లస్ V2. సేమ్ నో సోనర్ దాన్ లాగే స్ట్రక్చర్స్ ఏ మార్పు ఉండదు. వాటి మీనింగ్ వీటి మీనింగ్ ఒకటే.
ఎగ్జాంపుల్స్ చూద్దాం బిట్స్. హార్డ్లీ ఈ హ్యాడ్ రీచ్డ్ ద స్కూల్. హార్డ్లీ ఈ హ్యాడ్ రీచ్డ్ ద స్కూల్. హార్డ్లీ తర్వాత, బేర్లీ తర్వాత, స్కేర్స్లీ తర్వాత, నో సూనర్ తర్వాత కూడా సబ్జెక్ట్ ముందొచ్చి హ్యాడ్ తర్వాత రాదు. హ్యాడ్ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. హ్యాడ్ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది కాబట్టి హ్యాడ్ అనేది ముందుకు రావాలి. కాబట్టి ఓకేనా, యాడ్ హీ అని రాయాల. ఓకేనా, యాడ్ హీ రీచ్డ్ ద స్కూల్ అనాలి. హార్డ్లీ యాడ్ హీ రీచ్డ్ ద స్కూల్. హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ విత్ రావాలా. దాన్ రాయకూడదు. హార్డ్లీకి, స్కేర్స్లీ, బేర్లీకి ఏమి రావాలా? వెన్ రావాలి. ఓకేనా, వెన్ రావాలి. వెన్ ఇట్ బిగాన్ టు రైన్. ఓకేనా, అతను స్కూల్కి రీచ్ అయ్యాడో లేదో వెంటనే రైన్ స్టార్ట్ అయ్యిందని అర్థం. నెక్స్ట్ అండి, షీ హ్యాడ్ స్కేర్స్లీ రికవర్డ్ ఫ్రమ్ ఫీవర్. టీహెచ్ఈఎన్ దెన్ అన్నాడు. సో టీహెచ్ఈఎన్ దెన్ రాదు, ఎందుకంటే స్కేర్స్లీ, హార్డ్లీ, బేర్లీ ఇస్తే ఏమొస్తుంది? వెన్ కానీ బిఫోర్ కానీ వస్తుంది, వెన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సబ్జెక్ట్తో స్టార్ట్ చేశాడు. సబ్జెక్ట్తో స్టార్ట్ చేసాడంటే ఏం రావాలి? హ్యాడ్ తర్వాత ఇవి రావాలి, హార్డ్లీ, స్కేర్స్లీ. హ్యాడ్ తర్వాత స్కేర్స్లీ తర్వాత V3 సరిపోయింది. హ్యాడ్ ప్లస్ స్కేర్స్లీ ప్లస్ V3 ఎప్పుడు సబ్జెక్ట్తో స్టార్ట్ చేసినాడు కాబట్టి. దెన్ రాకూడదు, వెన్ రావాలి. నెక్స్ట్, షీ వాజ్ అటాక్డ్ విత్ కోల్డ్. పాస్ట్ టెన్స్లో ఉంది, V2 సరిపోయింది. అంటే అతను జ్వరం నుంచి కోలుకున్నాడో లేదో వెంటనే మళ్ళీ అతనికి జలుబు వచ్చింది అని అర్థం. నెక్స్ట్, స్కేర్స్లీ ద టీచర్ హ్యాడ్ ఎంటర్డ్ ద క్లాస్ రూమ్ వెన్ ద స్టూడెంట్స్ స్టూడ్ అప్. అంటే టీచర్ స్కూల్లో క్లాస్ రూమ్లో రాగానే స్టూడెంట్స్ నిలబడ్డారని అర్థం. అయితే ఇక్కడ స్కేర్స్లీ స్టార్టింగ్లో ఉంది. స్కేర్స్లీ ముందున్న, హార్డ్లీ ముందున్న, బేర్లీ ముందున్న స్ట్రక్చర్స్ ఈ రెండే గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ ఏముంది? సబ్జెక్ట్ ఇచ్చే తప్పు, హ్యాడ్ ముందుకు రావాలి. ఓకేనా, హ్యాడ్ ద టీచర్ అనాలా. హ్యాడ్ ముందుకు రావాలి, హ్యాడ్ ద టీచర్ అనాలి. హ్యాడ్ ద టీచర్ ఎంటర్డ్ ద క్లాస్ రూమ్ వెన్ ద స్టూడెంట్స్ స్టూడ్ అప్ అని చెప్పాలి. ఓకేనా, హ్యాడ్ ముందుకు రావాలి, సబ్జెక్ట్ తర్వాతకి వెళ్ళాలి. ఈ విధంగా మనకి హార్డ్లీ, స్కేర్స్లీ, బేర్లీ మీద కంజంక్షన్స్, కాంబినేషన్స్ హార్డ్లీ, స్కేర్స్లీ, బేర్లీకి వెన్ కానీ బిఫోర్ కానీ బిట్ రావడం జరుగుతుంది. ఇక్కడ వేరు వేరు ఇస్తుంటాడు, వెన్ ఇవ్వకుండా దెన్ అని, దెన్ అని, దట్ అని ఏవో ఇస్తుంటాడు. కాబట్టి రాయాల్సింది వెన్ కానీ బిఫోర్ కానీ. వెన్ ఎక్కువగా ప్రిఫర్ అనమాట. ఓకేనా, అక్కడ నో సూనర్తో దాన్ వస్తుంది. నెక్స్ట్, హార్డ్లీ, స్కేర్స్లీ, బేర్లీ, నో సూనర్ కానీ స్టార్టింగ్లో ఉంది అంటే స్ట్రక్చర్ హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3, డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ఉండాలి. నెక్స్ట్, ఇక్కడ వెర్బ్ టు ఉండాలి, వెర్బ్ టు ఉండాలి. ఒకవేళ సబ్జెక్టే ముందుంటే సబ్జెక్ట్ హ్యాడ్, సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ రావాలి. అప్పుడు నో సూనర్ కానీ, హార్డ్లీ కానీ, స్కేర్స్లీ కానీ, బేర్లీ కానీ రావాలి. హ్యాడ్ ప్లస్ నో సూనర్, హార్డ్లీ, బేర్లీ, స్కేర్స్లీ, అప్పుడు V3 రాయాలి. హ్యాడ్ తర్వాత ఇవి రాసి ఆ తర్వాత V3 రాయాలి. ఇప్పుడు సబ్జెక్ట్ స్టార్టింగ్ వస్తే. ఒకవేళ వెర్బ్ టూతో రాయాలనుకుంటే సబ్జెక్ట్ స్టార్టింగ్ వచ్చి నో సూనరు, హార్డ్లీ, బేర్లీ, స్కేర్స్లీ రాసి ఇక్కడ V2 రాయాలి. కానీ ఇక్కడ కంజంక్షన్ దగ్గర తేడా వస్తుంది. నో సూనర్ వస్తే దాన్ వస్తుంది, వీటికైతే వెన్ వస్తుంది. సేమ్ స్ట్రక్చర్స్ అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ.